హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. కార్తీక మాసంలో కార్తీక పురాణం వినినను చదివినను చాలా పుణ్యప్రదమైనటువంటిది. కనుక ఈ కార్తీక పురాణం మొత్తం వచ్చేసి 30 అధ్యాయాలుగా ఉంటుంది. అందులోని మొదటి అధ్యాయాన్ని మన వాడుక భాషలో అయితే ఎలా మాట్లాడుకుంటారో దాదాపుగా అలాగే అందరికీ అర్థమయ్యే విధంగా నాకు తెలిసిన ప్రకారంగా చదివి వినిపించడం అయితే అయినది. కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహర్షికి వివరించిన తీరును మనం తెలుసుకున్నాము. అలాగే కార్తీక పురాణంలోని 2వ అధ్యాయం కార్తీక సోమవార వ్రత మహిమకు సంబంధించినది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటున్నారన్నమాట. ఓ జనక మహర్షి, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం గలదు. కావున సోమవార వ్రత విధానమును దాని యొక్క మహిమను గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకించుము అంటే వినండి అని అర్థం. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ జాతి వారైనా కానీ ఆ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి వారి వారి శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భోజనం చేయవలేను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము ఆలకించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయవలేను. ఆ విధంగా వీలు కాని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి వారు భోజనం చేయవలేను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనం చేయకుండా ఏ విధమైన ఫలహారం కూడా తీసుకోకుండా ఉండుట మంచిది. ఈ విధముగా కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసినట్లయితే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందుదురు. అలాగే విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందుదురు. దీనికి ఉదాహరణగా ఇతిహాసం కలదు. దానికి సంబంధించినది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చెప్పడం లేదు. ఎవరికైనా వినాలని ఇంట్రెస్ట్ ఉంటే తెలియజేయండి. దానికి సంబంధించిన ఉదాహరణ కూడా తెలియజేస్తాను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట అనేది ఒక ఉదాహరణ కథ ఉంటుందన్నమాట. ఈ విధంగా జనక మహారాజుకి వశిష్ఠుడు 2వ అధ్యాయాన్ని వినిపించను. కావున కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠ మహర్షి హితబోధ చేసెను. ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం.